పూజ, జపం, ధ్యానం గమ్యం కావు. వాటితో పాటు ఆధ్యాత్మిక పురోగతి కూడా ఉండాలి. భక్తి మార్గంలో అహంభావం సమర్పింపబడి మనోవ్యాపారం లేక అహంభావ రాహిత్యము చేకూరును. విచారణలో మనోమూలాన్ని అంటిపెట్టుకొని ఉండటం వలన అహంభావరాహిత్యం కలుగుతుంది. అందుచేత భక్తి మార్గంలోనూ జ్ఞాన మార్గంలోనూ అహంభావరాహిత్యం కలుగుతుంది. పూజ అంటే భగవంతునికి చేసిన అర్చన సేవ. భగవంతుని నామ సంకీర్తనములు, పవిత్ర మంత్రోచ్చారణము, స్తోత్ర పారాయణదులు ఇక్కడ జపముగా పేర్కొనబడ్డాయి. ధ్యానము అంటే భగవంతుని చింతనము. చిత్తశుద్ధి నిచ్చుటలో శరీర కర్మ కంటే వాచక కర్మ ఉత్తమం. వాచక కర్మ కంటే మానసిక కర్మ ఉత్తమము. త్రికరణలముతో అనగా శరీరము, వాక్కు, మనస్సుతో ఆచరించే ఉత్తమమైన కర్మల ద్వారా పాపపక్షాలన గావింపబడిన వారు బ్రహ్మత్వ సిద్ధిని పొందుచున్నారు. పాపప్రక్షాళన అనగా అనాత్మతో తాదాత్మ్యం లేకుండా ఉండటమే. శరీరముతో పూజ, వాక్కుతో జపము, మనస్సుతో విచారణ చేయవలెను. పూజ కన్నా జపము, జపము కన్నా విచారణ శ్రేష్టమని మహర్షుల వారు బోధిస్తున్నారు. ఈ మూడింటిలో క్రమంగా ఒకదాని తర్వాత ఇంకొకటి ఎందుకు శ్రేష్టమని బడుతున్నదో తర్వాతి శ్లోకంలో చెప్తాను.